అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మీతో చర్చించుకోవాల్సిన అంశం ఏంటంటే, విజనరీ అంటే మీకు తెలిస్తే కదా అర్థం కావడానికి, మీకు అర్థమైతే కదా విజనరీలో ఉండే విషయాల గురించి, విజనరీ అంటే ఉండే పరిజ్ఞానం గురించి మీకు తెలిసేది. మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత 2 రోజుల ముందు విజనరీ 2047 అనే డాక్యుమెంట్ని ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టడం జరిగింది. అంటే దీని అర్థం ఏంటంటే 2047 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా ఉండాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాలలో ప్రపంచంలోనే మేటిగా ఉండాలి, భారతదేశంలోనే మేటిగా ఉండాలి, ఇండియా అంటే మొట్టమొదటి ఆంధ్రప్రదేశే గుర్తుకు రావాలి అనే ఉద్దేశంతో 2047 అనే ఒక డాక్యుమెంటరీని విడుదల చేయడం జరిగింది. ఈ డాక్యుమెంటరీలో ఉండేది ఏది ఎప్పుడు అభివృద్ధి చెందాలి, ఏ రంగంలో ఎలా అభివృద్ధి చెందాలి అనేది పూర్తి విధి విధానాలు, ఎలా డెవలప్ చేయాలనే ఒక రోడ్ మ్యాప్ అనేది దీంట్లో ఉంటుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ నిన్న 2047 విజన్ డాక్యుమెంటరీ విడుదల చేశారు, మీరు అప్పుడు దాకా బతికుంటారా, అసలు విజన్ డాక్యుమెంటరీ అంటే మీకు తెలుసా, విజన్ డాక్యుమెంటరీకి ఆ రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందాలో నేనంతా రెడీ చేసి పెట్టాను, మీరు 7 నెలల ముందు అధికారంలోకి వచ్చి అధికారంలోకి అనేక అబద్ధాలు చెప్పి అనేక ఒక మేనిఫెస్టోని విడుదల చేసి మేనిఫెస్టో అంశాలను అమలుపరచకుండా విజన్ 2047 తయారు చేశారు, మీరు అప్పుడు దాకా బతికుంటారా, ఇప్పుడు మీకు వయసు 80 ఏళ్ళు దాదాపు అని మాట్లాడటం, పిచ్చిగా మాట్లాడటం జరిగింది. నిజంగా ఇతను ఎలా ముఖ్యమంత్రి, ఇతను మూర్ఖుడు అనాలా లేకపోతే తెలివికల్లోడు అనాలే అర్థం కావట్లా. చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజన్ 2020 అనే డాక్యుమెంట్ని విడుదల చేసి దాని ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. దానిలో వచ్చినటువంటి ఫలితాలను మీరు అనుభవించడం కూడా జరిగింది. ఇప్పుడు మీరు అనుభవించే సబ్జెక్ట్ అంతా కూడా అన్ని రంగాలలో అప్పుడు చేసిన ఫలితాన్ని మీరు పూర్తిగా అనుభవించేస్తున్నారు. మీకు విజనరీ గురించి తెలియదు, రివర్స్ విజనరీ గురించే తెలుసు. ఏం చేశారు మీరు విజనరీ అంటే, ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే అది విజనరీ డాక్యుమెంట్లో అభివృద్ధి, రాష్ట్రం అభివృద్ధి అయిపోద్దా? అంతకుముందు లేదా ఇంగ్లీష్ మీడియము, పిల్లలు అంతకుముందు చదువుకునేది చదువు కాదా? మీరేదో నేనే పెద్ద తెలివి కల్లోనే అందరికంటే అని ఇంగ్లీష్ మీడియం మీరు మాట్లాడే మాటల వల్లే మీ విలువ దిగజారుతుంది, మీరు ఎంత తెలివి కల్లోలో అర్థమవుతుంది. ఆర్బీకేలు, ఇంగ్లీష్ మీడియము ఇవన్నీ చేస్తే ఇది విజన్ అవుద్దా? చంద్రబాబు నాయుడు గారి యొక్క విజనరీ డాక్యుమెంట్ విమర్శించే హక్కు ఎందుకు లేదు? ఎవరికీ లేదు. ఎందుకంటే విజన్ 2020 డాక్యుమెంట్ ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందింది, దాని ఫలితం అందరూ అనుభవించారు, ఇప్పుడు తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్నారు. కాబట్టి విజన్ 2047కి గురించి ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సినంత అవసరం చంద్రబాబు నాయుడు గారికి లేదు, తెలుగుదేశం ప్రభుత్వానికి లేదు, ఎన్డీఏ ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే 2020 విజన్ డాక్యుమెంటరీ ప్రకారం వచ్చిన ఫలితాలని అందరూ అనుభవిస్తున్నారు. ఎంతోమంది యువత దేశ విదేశాలు పోయి బాగా సంపాదించుకొని వాళ్ళు మళ్ళీ స్వదేశానికి వచ్చి వాళ్ళ సొంత ఊళ్ళో సేవ కూడా చేస్తున్నారు. కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు మరి ఏ ఉద్దేశంతో మీరు ముఖ్యమంత్రి అయ్యారు, మీరు ఏమి సాధించారో కానీ మీ 5 సంవత్సరాల్లో మీ విజనరీ ఏంటో చూశారు. మీ 5 సంవత్సరాల పరిపాలనలో మీ విజనరీ ఏంటో చూసాం. మీరంతా రివర్స్ విజనరీ, రివర్స్ టెండరింగ్. చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో ప్రజలు ఇలా ఉండాలి, విద్యార్థులు ఇలా ఉండాలి, యువత ఇలా ఉండాలి, అందరూ ఈ విధంగా అభివృద్ధి చెందాలి, ప్రజలు కూడా పరిశ్రమలో భాగస్వామ్యులు కావాలి అని ఆలోచిస్తూ ఉంటే, లేదు మీరు ఆంధ్రప్రదేశ్ యువత జులాయిగా తిరగాలి, ఉద్యోగాలు ఉండకూడదు, గంజాయి అమ్మాలి, వాలంటీర్ జాబులు చేయాలి, ఇల్లు తిరగాలి, మత్తు పదార్థాలు సరఫరా చేయాలి, అందరూ నాకు బానిసలు కావాలి అని మీరు రివర్స్ విజనరీని తయారు చేసి పరిపాలిస్తున్నారు. అది ప్రజలకు అర్థమయ్యే అప్పుడు రాజశేఖర రెడ్డి చేసినటువంటి ఎంతో కొంత మంచి పరిపాలన, రాజశేఖర రెడ్డి మీద ఉన్న అభిమానంతో మిమ్మల్ని నమ్మి మీరేదో ఉద్ధరిస్తారని మీకు ఓట్లేసి గెలిపించారు.
ఈ 5 సంవత్సరాల పాటు మీ పరిపాలన ఎలా ఉందో మీరు పెట్టిన బాధలను అనుభవించిన ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి ఇటువంటి పిచ్చి ప్రేలాపనలు మానుకొని, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి కార్యక్రమాలని, పథకాలని విమర్శించినట్లయితే మీ యొక్క విలువను దిగదార్చుకుంటారు. మీరు ఎంత తెలివికల్లో ప్రజలకు అర్థమైపోతుంది. అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3 రాజధానులను ప్రకటించినప్పుడే మీరు ఎంత మేధావని అర్థమైంది. అంత విజనరీ ఉండేవాళ్ళు అయితే ఎవరైనా రాష్ట్రానికి 3 రాజధానులు ప్రకటిస్తారా? అది ఒక శాడిస్టు, ఒక సైకో తప్పితే ఎవరైనా అటువంటి పనులు చేస్తారా? వాళ్ళు ఎంతో తాత ముత్తాతల కాలం నుంచి సంపాదించుకున్న వాళ్ళ సొంత ఆస్తిని ఒక లీడర్ ఇచ్చినటువంటి పిలుపుతో 33,000 ఎకరాలు ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చారు. 33,000 ఎకరాలు ఒక లీడర్ పిలుపుతో ఇచ్చినారంటే ఆ లీడర్ మీద వాళ్ళకి అంత నమ్మకం ఉండి రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేస్తారనే ఉద్దేశంతో, ఎందుకంటే ఆల్రెడీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధిని, దానివల్ల వచ్చిన ఫలితాలని అందరూ అనుభవించున్నారు. దానివల్ల వచ్చిన ఫలితాలను మా పిల్లలు అనుభవించారు. మా పిల్లలు దాని ఫలితాలను అనుభవించడం వల్ల మా కుటుంబాలన్నీ బాగుపడ్డాయి. ఆల్రెడీ ఒక్కొక్క కుటుంబంలో 3 తరాలు బాగుపడ్డాయి. చంద్రబాబు నాయుడు చేసినటువంటి అభివృద్ధి వలన ఒక్క కుటుంబంలో 3 తరాలు బాగుపడ్డాయి. ఇంతకంటే రాష్ట్రానికి ఏం కావాలి అనే ఒక నమ్మకంతో, అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు 33,000 ఎకరాలు ఒకే ఒక పిలుపుతో ఇవ్వటం జరిగింది. దాన్ని మీరు వచ్చేం చేశారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఉండకూడదు, విజనరీకి కులాలు మతాలు ఇవన్నీ ఉండకూడదు, మీరు ఇక్కడ కులాలు గాను మతాలు గాను విభజించి పలానా వాళ్ళు ఈ పని చేస్తున్నారు, పలానా వాళ్ళు ఈ పని చేయకూడదు, ఈ పొలాలన్నీ వాళ్ళే ఉండేది, ప్రజలను కూడా మభ్యపెట్టి ప్రజలను కూడా తప్పుదోవ పట్టించారు. ప్రజలకు లేనటువంటి ఆలోచనను కలిగించి మీరు కుల ప్రాతిపదికన, మతం ప్రాతిపదికన విభజించి టార్గెట్ చేశారు కులాలని. అప్పుడు మీరు విజనరీ లీడర్ ఎలా అవుతారు? మీరు రివర్స్ విజనరీ లీడర్. అందరూ అభివృద్ధిని కోరుకుంటే మీరు అభివృద్ధి కాదు అన్నీ మనం వెనక్కి వెళ్ళిపోదాము, దాదాపు 2 దశాబ్దాలు ముందు ఎలా ఉన్నామో మనం అలా వెనక్కి వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో మీరు తీసుకున్నటువంటి చర్యలు, యాక్షన్స్ అన్నీ ఉన్నాయి. ఒక రాచరిక పాలన తయారు చేయాలని ఆంధ్రప్రదేశ్ని చూశారు. కాబట్టి మీరు ఎన్ని పిచ్చి ప్రేలాపనలు చేసినా, ఎన్ని చేసినా కూడా మీ ఉన్న విలువ దిగదార్చుకోవటము, మీరు ఏదో తెలియక ఏదంటే అది మాట్లాడి మీ యొక్క విలువను దిగదార్చుకోకూడదు. మీ పరిపాలన, మీ విజనరీ, మీ యొక్క టాలెంటు, మీ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందో ప్రజలందరూ చూసే మీకు తగిన బుద్ధి చెప్పారు. కాబట్టి ఇకనైనా దాన్ని మానుకొని మంచి ఆలోచనతో ప్రభుత్వం వచ్చి 6 నెలలే కాబట్టి ప్రభుత్వం చేసేటటువంటి చర్యలకి, అభివృద్ధికి మీరు మద్దతు తెలియజేయండి. ప్రభుత్వంలో లోపాలు ఉన్నట్లయితే, ప్రభుత్వం తప్పుదారిలో పోతున్నట్లయితే అవి విమర్శించండి, గట్టిగా అడగండి, అసెంబ్లీకి వెళ్ళండి, అన్నీ చేయండి, ప్రజల పక్షాన నిలవండి, మళ్ళీ ప్రజల యొక్క మన్ననలను గెలవండి. ప్రజల యొక్క మద్దతును మళ్ళీ కూడగట్టుకున్నట్లయితే మీరు మళ్ళీ రాజకీయాల్లో ఉండగలుగుతారు. ఈ విధంగా కానీ ఉన్నట్లయితే మీరు రాజకీయాల్లో శాశ్వతంగా కనుమరుగయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను, జగన్ ఒక్కసారి ఓడిపోయినట్లయితే జగన్మోహన్ రెడ్డికి తిరిగి ముఖ్యమంత్రి అయ్యే పనే లేదు, వైసీపీ పార్టీకి మనుగడ కష్టమేను అని చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే రాజకీయాలలో ఒకసారి ఒక మనిషిని చూస్తారు, అతని నడవడిక, బిహేవియరు, అతని యొక్క ఆలోచన విధానము, రాష్ట్రానికి అతని వల్ల ఎంత మంచి జరుగుతుంది అనేది అన్నీ చూస్తారు. దాన్ని బట్టే ప్రజలు నిర్ణయించుకుంటూ పోతారు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఎంతమంది విమర్శించినా, ఎంతోమంది కక్ష కట్టి తెలుగుదేశం పార్టీని ఎంత నాశనం చేయాలన్నా ఈరోజు కూడా ఎంత అనగదొక్కుతారో, తిరిగి మళ్ళీ లేచి ఉధృతంగా ఒక కెరటంలాగా విజృంభించి మళ్ళీ గెలిచి పరిపాలన చేస్తూ అధికారంలోకి వచ్చిందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి చేసినటువంటి మేలు, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పనుల వల్ల ప్రజలు ఎంత బాగుపడ్డారు, ప్రజలు ఆ ఫలితాలను అనుభవిస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు యొక్క విధానం, చంద్రబాబు నాయుడు యొక్క పద్ధతి, చంద్రబాబు నాయుడు యొక్క అభివృద్ధి చేసే విధానం ప్రజలకు నచ్చబట్టే ఇన్ని సంవత్సరాల నుంచి కూడా క్రియాశీలకంగా రాజకీయాల్లో మనుగడ సాగిస్తున్నారు. కాబట్టి రాజకీయంగా క్రియాశీలంగా ఉండాలంటే కొన్ని పద్ధతులు అవలంబించాలి. అటువంటి లక్షణాలు ఏవి కూడా మీలో లేవు. కాబట్టి ఇటువంటి
మీ పద్ధతి మార్చుకొని ఉంటే ఖచ్చితంగా మీరు మళ్ళీ తిరిగి ప్రజల మద్దతు పొందే అవకాశం ఉంటుంది. ఇది ఈ వీడియో యొక్క సారాంశం. నమస్కారం, ధన్యవాదాలు.